everyone, this is Uday. Welcome back to the channel. సో ఈ రోజు మన సిబిఆర్ కి అయితే విండ్ స్క్రీన్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుంది. బట్ నేనైతే నాకు టైం కుదరక ఇన్స్టాల్ చేయలేదు. సో ఈ రోజు మేము యాక్చువల్గా షోరూమ్ కి ఇచ్చి ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాం. బట్ కాకపోతే ఈ రోజు ఏంటంటే మేమే ఇంట్లో ట్రై చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో ఇంట్లో మేమే ఇన్స్టాల్ చేస్తాం. సో దీనికి వైట్ లైట్ కూడా అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో దీని వైట్ లైట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. సో విండ్ స్క్రీన్ వైట్ లైట్ అయితే ఇన్స్టాల్ చేయాలి. ఈ రోజు మొత్తం ఫిక్స్ చేద్దాము. మాకు చాలా వర్క్ అవుతుంది, అదర్ ఫేరింగ్స్ అంతా పీకాలి. సో ఎట్లా ఏంటో కూడా తెలియదు. మేము మా లెవెల్ బెస్ట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో ఫస్ట్ అయితే ఎల్ఎంకి తీసుకోవాలి, 5 నెంబర్ ఎల్ఎంకి. సో దీనికి ఈ సైడ్ ప్యానల్ అయితే ఓపెన్ చేయాలన్నమాట ఫస్ట్. సో ఇక్కడ ఎల్ఎంకి ఉంది, ఇక్కడ బోల్ట్ ఉంటుంది, ఇక్కడ స్క్రూ ఉంటుంది. సో మనము ఈ 3 పార్ట్స్ అయితే ఓపెన్ చేస్తే మనకు సైడ్ ఫేరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. క్లిప్స్ అంటే మనం జాగ్రత్త చూసుకుని తీయాలి. ఫస్ట్ ఇది ఎల్ఎంకి తీసేస్తున్నాను. సో ఈ రాడ్ ఎందుకంటే నేను ఇన్ కేస్ టైట్ ఉంటే నా చేతులు హట్ అవ్వకుండా కొంచెం సపోర్ట్గా ఉంటుందని తీసుకున్నాను అనమాట. సో మనం ఎక్కడ బోల్ట్ తీసామో అక్కడే అన్నీ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇదే అనమాట బోల్ట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏమనేది మనం చూద్దాము. సో ఇక్కడ కూడా ఎల్ఎంకి ఉంది. సో పెడతాను అనమాట. చాలా గట్టిగా ఉంది. సో ఇట్లా అయితే మనం నీట్గా తీసుకున్నాం అనమాట. క్లిప్స్ ఉంటాయి ఇక్కడ, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఇది విరిగిపోతాయి. సో ఈ సిగ్నల్ లైట్స్, టర్న్ సిగ్నల్ లైట్స్ డిస్కనెక్ట్ చేసుకుంటే ఇట్లయితే పార్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫేరింగ్ మనం అయితే జాగ్రత్త పెట్టుకుందాం. సో ఫ్రంట్ 2 మిర్రర్స్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట, తీసేసాను. సో తీసేసేయాలి కూడా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన డాష్ బోర్డ్ ఉన్న 4 బోర్డ్స్ అయితే తీసేసుకోవాలి ఎల్ఎంకి. సో తీసేస్తున్నాను నేను ఇప్పుడు. సో 1 by 1 అయితే తీసుకుంటూ రావాలన్నమాట. నేను చూసుకుంటున్నాను, మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు నాకు తెలియాలి కదా. సో నాకు కూడా తెలీదు. సో నేను యాక్చువల్లీ యూట్యూబ్లోనే చూసి చేస్తున్నాను, చూసాను వీడియో. కాకపోతే నేను చూసుకోవాలి కదా ఎక్కడి నుంచి ఎక్కడ తీస్తున్నానని, అందుకని చాలా జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట. చాలా వర్క్ అయితే ఉంది. నాకు తెలిసి 2 hours పట్టుద్ది ఈజీగా, అంటే మనం బిగినర్స్ కదా. 3 weeks later. సో మన పార్ట్స్ అయితే కొన్ని అయితే బ్రోకెన్ అయినాయి అనమాట మన విండ్షీల్డ్ తీసే టైంలో. సో ఆర్డర్ చేస్తే నాకు అట్లీస్ట్ 15-20 డేస్ అయితే పట్టింది. సో అందుకని నేను తర్వాత 15-20 డేస్ తర్వాత కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో ఈ స్పీడోమీటర్ దగ్గర ఒక ప్యానెల్ను, సో కొన్ని పార్ట్స్ అయితే బ్రోకెన్ అయినాయి. ఇవి కూడా ఆర్డర్ పెట్టేశాను, వచ్చినాయి ప్రెసెంట్, ఇప్పుడే జస్ట్ వచ్చినాయి. సో మనం అయితే స్క్రీన్ అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఒక్క విండ్ స్క్రీన్ పెగటాకి అయితే బండి అయితే డిస్మాండిల్ చేసాం మొత్తం రూమ్స్ అన్ని. పెద్ద హెడేక్ ఏది మీరు ఎవరైతే ఇంట్లో ట్రై చేయకండి, షోరూమ్కి ఇచ్చుకోవడం బెస్ట్. చాలా అంటే చాలా ఓపెన్ చేసుకోవాలి. దీన్ని బట్టి హెడ్లైట్ పారిపోలేంట్రా, టూ మచ్. సో ఫైనల్లీ మనం అయితే విండ్ స్క్రీన్ వరకు అయితే వచ్చాం అనమాట. ఒక 300-400 బోల్ట్స్ ఉంటుంది దీనికి. సో పార్ట్స్ అయితే అన్ని పీకేసాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలి. పీకడానికి గంట పట్టింది, మరి ఇన్స్టాల్ చేయడానికి అయితే ఎంతసేపు పట్టిందో తెలియదు. తెలిసి A few inches later. స్క్రూ చెప్పండి ఫస్ట్. ఇంకో స్క్రూ ఎక్కడ ఉంది? స్క్రూలు బాగొట్టారు ఇంకా మరి. సో ఫిట్ అయితే అంత పర్ఫెక్ట్ గా లేదనమాట విండ్ స్క్రీన్. సో ఆఫ్టర్ మార్కెట్ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మేము వాషర్ చేసి కొంచెం అయితే అడ్జస్ట్ చేస్తున్నాం గ్యాప్స్ అన్ని ఫిల్ చేయడానికి. ఫిట్టింగ్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. పర్ఫెక్ట్. ఇట్లయితే వచ్చింది. చిన్న గ్యాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఇంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, జస్ట్ ఫర్ లుక్స్ కాబట్టి.
కంటిన్యూ చేసేద్దాం ఇది. ఓకే, ఫైనల్లీ విండ్ స్క్రీన్ అయితే బిగించేసాం అనమాట. సో మనం వైట్ లైట్ అయితే కూడా ఫిట్ చేస్తున్నాం బండికి. ఇదేం ఫిక్స్ అవ్వట్లేదు. Day 2, day 3. సో మన సివిఆర్ అయితే షోరూమ్కి ఇచ్చానమాట. మనం డూమ్స్ అన్ని విండ్ స్క్రీన్ మార్చుతా పీకాం కదా, దాంట్లో కొన్ని స్క్రూస్ అంటే లైక్ కొన్ని పార్ట్స్ నాకు స్క్రూస్ ఓపెన్ అవ్వక బ్రేక్ చేయాల్సి వచ్చింది. వాటిని మనమే ఇరక్కొట్టేసాం షోరూమ్ తీసుకెళ్ళి. రావట్లేదండి స్క్రూస్. సో ఆ పార్ట్స్ అన్ని ఆర్డర్ చేయడానికి 10 days పైనే పట్టింది. 12th డే ఇది. సో నిన్న 11th డే వచ్చి పార్ట్స్ వచ్చి నేను బిగిస్తా చూసాను. స్క్రూస్ అన్ని కొన్ని మిస్ అయ్యి నా దగ్గర స్క్రూస్ ఎక్కడ పెట్టాను కొన్ని కనిపించట్లేదు. సో దానికి చాలా వర్క్ ఉందన్నమాట బండికి. అన్ని డూమ్స్ బిగిస్తా. ఓన్లీ హెడ్ లైట్ తీయడానికే దానికి ఉన్న ప్యానల్ నుంచి 6 bolts ఉన్నాయి. టూ మచ్ కాంప్లికేటెడ్గా ఉంది. సో నేనేం చేశానంటే ఇంకెన్ని వద్దురా, మనకు అవ్వదు, మన వల్ల అవ్వదు, ఈ హెడ్ ఏక్ అంత ఎందుకు. ఆ స్క్రూస్ కూడా బయట దొరకట్లేదు. సో షోరూమ్లో అయితే ఈజీ. సో డబ్బులు అయినా కానీ వాళ్ళతో అనేది ఈజీగా అయిపోతుందని నేను షోరూంలో పెట్టేశాను నిన్న. అంటే లైక్ అంతే సాటర్డే పెట్టాను. సాటర్డే పెట్టి వాళ్ళు ఈరోజు మండే అనమాట. సో బండి అయిపోయింది. ఫోన్ చేశారు, వెళ్ళి మనం బండి తెచ్చుకుందాం. సిబిఆర్ విండ్ స్క్రీన్ ఎట్లా ఉందో కూడా చూపిస్తాం మీకు, ఎట్లా ఉందా ఏంటా అని. సో మనం ఫైనల్లీ బిగ్ వింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. హోండా బిగ్ వింగ్. సో మన బండి అయితే రెడీగా ఉంది ఫ్రంట్. రూమ్స్ అన్నీ ఫిట్ అయిపోయిన విండ్ స్క్రీన్ ఇదే సెట్. ఓకే, బిల్లు కట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా. సో మనం సిబిఆర్ అయితే డెలివరీ చేసుకున్నాం. వాడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాడు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నా. బిల్లు వచ్చి 650 రూపీస్ అయింది. సిబిఆర్ డామినర్ తోలి సిబిఆర్ పవర్ఫుల్ అంత నాకు పవర్ఫుల్ అంత అనిపించట్లా నాకు తెలిసి. ఎయిర్ లాగుతుంది. బాగుంది ఫీల్ అయితే. అమ్మా ఇంద్రా నాయన ఎంత గట్టిగా ఉన్నాయి. సిబిఆర్ మీద ఈ పొజిషన్ కానీ, బట్ వీటిది స్పేర్ పార్ట్స్కే ప్రాబ్లం, హెడేక్. 10 days 12 days. అది కూడా నేను థర్డ్ పార్టీ ఒక ఇన్స్టా పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. షోరూమ్ అయితే కాదు, షోరూమ్ 1 month పట్టుద్ది అన్నాడు. సో ఈ పార్ట్ స్పీడోమీటర్ వెనకాల ఉన్న ఫ్రేము ఇవి కొంచెం ఫేడ్ అయిపోయినాయి. సో ఇవన్నీ ఆర్డర్ చేశాను. ఓ విండ్ స్క్రీన్ అయితే నేను ఎప్పుడు ఆర్డర్ చేశాను అనమాట. సో బబుల్ వైజర్ ఇది ఒక 600 చేంజ్ ఎంత పడింది. ఈ పార్ట్స్ అన్నీ వచ్చి ఒక 500-600 అయినాయి. సో నేనైతే ట్రై చేశాను పెడతాకి, నాకైతే అవ్వలేదు. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. నా దగ్గర టూల్స్ లేవు, స్పేర్ పార్ట్స్ అది లైక్ స్క్రూస్ మిస్ అయినాయి. నేను హెడ్ ఏక్ ఎందుకులే అని షోరూంలో పెట్టేశాను. కొత్త బోల్ట్స్ అన్నీ వేయించాను, న్యూ బోల్ట్స్ అన్నీ. బోల్ట్లకి అన్ని ఫిట్టింగ్కి లేబర్ చార్జ్ ట్యాక్స్ అన్ని కలిపి 650 రూపీస్ అయింది. అయినా కానీ టెన్షన్ లేదు, ప్రశాంతం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది చెప్పండి. క్వైట్ లాంగ్ వీడియో అనమాట. నాకు తెలుసు, అంటే నేను షూట్ చేయడానికి టైం పట్టింది నాకు. ఈజీగా నాకు 15 days, ఆల్మోస్ట్ 13-14 days పట్టింది. 12 days అంతకుముందు ఆర్డర్ చేయడానికి అవి ఎన్ని పెద్ద హెడేక్లు అనమాట. ఓపెన్ చేసి ఇన్ని కలుసుకుంటే 13-14 days అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అయితే అనిపించిందో చెప్పండి. వెనకాల నెంబర్ ప్లేట్ కూడా కొంచెం ఫ్యాన్సీగా పెద్దామని అనిపిస్తుంది, అందుకే తీసేసాను నెంబర్ ప్లేటు. సో చలో మరి, ఓకే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. ఉంటా బాయ్.